460 మంది చనిపోయారు ఈ ఒక్క ఊరు నుంచి అండి. ఈ ఊరు నుంచి. డెబ్బై 77వ సంవత్సరంలో తుఫాన్ టైంలో చాలా మంది గుడి దగ్గర ఉండి ప్రాణాలు కాపాడుకున్నారంట కదా. గుడిలో ఉన్నాము. మీరు ఉన్నారు అప్పుడు? నేను ఉన్నప్పుడు గుడిలో. అప్పుడు నాకు 18 సంవత్సరాలు. నాకు 18 సంవత్సరాలు. ఈరోజు మనం చూడబోయే గ్రామం హంసలదీవి. ఇది ఒక పుణ్య ప్రదేశం, పర్యాటక ప్రదేశం, ప్రపంచాన్ని కలవరపెట్టిన ప్రదేశం. ఈ ప్రదేశాన్ని దివిసీమ అంటారు. ముందుగా ఈ ప్రదేశం ఎక్కడ ఉందో అని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఉంది. అవనగడ్డ నుంచి హంసలదీవి వరకు ఉన్న కృష్ణానది డెల్టా ప్రాంతాన్ని దివిసీమ అని పిలుస్తారు. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఇప్పుడు వచ్చేసరికి హంసలదీవి వెళ్తున్నాం అన్నమాట. హంసలదీవి వెళ్తుంటే ఇక్కడ స్టార్టింగ్లో మనం గోదావరి తల్లి విగ్రహం చూడవచ్చు. ఎవరు హంసలదీవి వెళ్ళినా సరే ఇక్కడ ఒక ఫోటో దిగి ఖచ్చితంగా వెళ్తారు. అదేవిధంగా మనం అటు సైడ్ చూడవచ్చు. ఒకసారి అటు సైడ్ మనకి బ్రిడ్జ్ వరకు లేదన్నమాట. ఇక్కడ ఈ బ్రిడ్జ్ డైరెక్ట్ మచిలీపట్నం వెళ్ళడానికి ఇది చాలా షార్ట్ కట్ అన్నమాట. ఒకసారి బ్రిడ్జ్ చూసిన తర్వాత హంసలదీవి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. ఈ దివిసీమ ప్రాంతంలో చాలా గ్రామాలు ఉన్నాయి. అందులో ఎంతో విశిష్టత కలిగిన ప్రాంతం కోడూరు మండలంలోని ఈ హంసలదీవి అనే ప్రాంతం. ఈ హంసలదీవి కృష్ణా జిల్లాలోని ముఖ్య పట్టణమైన విజయవాడకి 100 కిలోమీటర్ల దూరంలోను, అలాగే మచిలీపట్నానికి 32 కిలోమీటర్ల దూరంలోను, మండల కేంద్రమైన కోడూరుకి 8 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. హంసలదీవిలోని కృష్ణానది కలిసే ప్రాంతం మొత్తం మడాడువులతో ఎంతో ఆహ్లాదకరంగా, ప్రకృతి ప్రేమికుల్ని ఎంతో ఆకర్షించే విధంగా ఉంటుంది. వెళ్ళే దారి మొత్తం కూడా వరిచేలతో కనిపిస్తుంది. ఈ హంసలదీవికి ఆ పేరు ఎలా వచ్చిందో ముందుగా మనం తెలుసుకుందాం. గంగానదిలో అందరూ స్నానాలు ఆచరించి వారి పాపాలను గంగానదిలో వదిలివేయడం వల్ల గంగానది మలినమైపోయిందంట. దాంతో శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తన పరిస్థితిని చెప్పుకోగా అప్పుడు శ్రీ మహావిష్ణువు గంగాదేవిని కాకి రూపంలో సకల నదులలో స్నానాన్ని ఆచరించమని, అలా ఆచరించినప్పుడు ఏ క్షేత్రంలో అయితే హంసలా మారుతావో ఆ ప్రాంతం ఒక పుణ్యక్షేత్రం అవుతుందని, అక్కడి నుంచి నీవు పవిత్ర గంగగా ప్రవహిస్తావని చెప్పడంతో ఎన్నో ప్రాంతాలు తిరిగిన తర్వాత ఈ హంసలదీవిలో స్నానం ఆచరించడంతో హంసగా మారడంతో ఈ ప్రాంతానికి హంసలదీవి అనే పేరు వచ్చిందంట. ఈ కారణం చేత హంసలదీవిలో ఒక్కసారైనా స్నానం చేయాలని ఎంతో సుదీర తీర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్నానం చేస్తూ ఉంటారు. అలాగే హంసలదీవిలోని వేణుగోపాల స్వామి వారి ఆలయం స్వయంగా దేవతలే నిర్మించిన ఆలయంగా ఈ ఆలయం గురించి ఇక్కడ ప్రజలు చెప్తారు. అసలు గ్రామాలు ప్రజలు లేని సమయంలోనే ఇక్కడ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉందని, ఈ ఆలయాన్ని స్వయంగా దేవతలే వారికి కూడా ఈ పుణ్య ప్రదేశంలో ఒక ఆలయం ఉండాలని వారే నిర్మించారని ఇక్కడ ప్రజలు చెప్తారు.
ఎప్పుడైతే మానవులు సంచరించడం మొదలుపెట్టారో అప్పుడు దేవతలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ ప్రజలు చెప్తారు. అంత విశిష్టత కలిగిన ఆలయం ఈ వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఇంత పుణ్య ప్రదేశంలో కూడా చరిత్రనే కలవరపెట్టిన 1977వ సంవత్సరంలో వచ్చిన ఉప్పెన గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంటే, హంసల దీవిలో ఉన్న ప్రజలు ఉప్పెన వస్తుందనే వార్త తెలియడంతో ఏదైతే అది అవుతుంది, ఆ దేవుడే ఉన్నాడు అని ఈ ఆలయానికి వచ్చిన వారందరూ ప్రాణాలను దక్కించుకున్నారు. కానీ ఆలయానికి దూరంగా ఉన్న చిన్న చిన్న గ్రామ ప్రజలు వారికి వార్త తెలిసిన ఇంత ఎత్తులో ఉప్పెన వస్తుంది అని అనుకోని వారందరూ వారి ప్రాణాలను విడిచిపెట్టారు. ఆ రోజు యావత్ భారతే కాదు, ప్రపంచ దేశాలే కలవరపడేలా ఆ రోజు వచ్చిన ఉప్పెన ఇప్పటికీ అలా గుర్తుండిపోయింది. ఈ హంసల దీవిని చూస్తూ ఆనాటి ఆ రోజు ఏం జరిగిందో ఇక్కడి వారిని అడిగి తెలుసుకుందాం. మన బ్యాక్ సైడ్ ఉన్న గుడి వచ్చేసరికి వేణుగోపాల స్వామి గుడి. మనం 1974 ఉప్పెన టైంలో కూడా ఇక్కడ చాలా మంది ఉండి ఇక్కడ అసలు వాటర్ రాలేదంట. చాలా మంది ప్రాణాలు ఈ గుడిలో ఉండి కాపాడుకున్నారన్నమాట. ఈ గుడి కూడా చరిత్ర చూసుకుంటే మనం దేవతలు కట్టిందిగా చాలా మంది చెప్తూ ఉంటారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఈ గుడికి సంబంధించిన విషయాలన్నీ లోన అడిగి తెలుసుకుందాం.
ఆలయం హిస్టరీ తెలుసుకుందాం అంటే పూజారి గారు కొంచెం బిజీగా ఉన్నారు, ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి చాలా మంది భక్తులు అయితే వచ్చున్నారు కాబట్టి ఆయన హిస్టరీ చెప్పడానికి టైం లేదు ఆయనకి. మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ హిస్టరీ రాసింది. మహారాష్ట్ర సతారా జిల్లా మహాబలేశ్వర క్షేత్రంలో ఉద్భవించిన కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అనేక క్షేత్రాలను పునీతం చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రవహించి శ్రీశైలంలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని సేవించి నాగార్జున సాగర్ మీదుగా శ్రీ కనకదుర్గమ్మ క్షేత్రం విజయవాడ విజయం చేసి చివరకు నదీ సంగమం అనగా నదులన్నీ సముద్రంలో కలుస్తాయి అనే సిద్ధాంతం నిజం చేస్తూ పరమ పావనమైన హంసల దీవిలో అంటే మనం ఉన్న ప్రదేశంలో అన్నమాట సముద్రంలో కలుస్తుంది ఈ కృష్ణానది. ఇష్టష్ట కలవలే 64 క్షేత్రాలు కృష్ణానది ప్రవాహం వైభవంతో సుప్రసిద్ధమైనాయి. మహాబలేశ్వరం కృష్ణానది కృష్ణమ్మ తల్లి ఉద్భవస్థానం పుట్టినిల్లు కాగా హంసల దీవి పరిపూర్ణత పొందిన పవిత్ర స్నానం మెట్టినిల్లు అంట. నదీ సాగర సంగమం అనేది జీవ బ్రహ్మక్యమునకు ప్రతీక కనుక ఆ విషయం తెలియజేసేది జగద్గురువు కనుక జగద్గురు అయిన కృష్ణ పరమాత్మ హంసల దీవిలో సాగర సంగమానికి సాక్షిగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారితో కలిసి శ్రీ వేణుగోపాల స్వామి వారుగా ఆవిర్భవించి అనాదిగా భక్తుల కొంగు బంగారమై ఉన్నారు. సత్సంతానాన్ని ప్రసాదిస్తాడు కనుక ఈయన్ని సంతాన వేణుగోపాలుడిగా భక్తులందరికీ ప్రతీతి సేవలు అందిస్తున్నారు. స్వయంభూగా వెలిసిన ఈ స్వామి దేవాలయం స్వయంభూగా దేవతలే కట్టారని ప్రతీతి. తదుపరి కాలంలో పల్లవులు చోళులు సేవించినట్లు ప్రసిద్ధి ఉన్నది. గ్రామస్తులు భక్తులు మరియు ప్రభుత్వ సౌజన్యంతో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అనంతపురం గ్రామస్తులైన కుప్ప వంశం వారు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మించి వేణుగోపాల స్వామి ఆలయం జీర్ణోద్ధరణ చేసి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తూ లోకక్షేమం కోసం స్వామివార్లను ప్రార్థిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాఘ పూర్ణిమకు పూంగాంగా రథసప్తమి నుంచి ఆస్తిక జన సహకారంతో భాగవత సప్తాహం, అన్నదానం, రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు మున్నగు లోక క్షేమకరమైన కార్యక్రమములు జయప్రదంగా జరుపుతున్నారు. భక్తులందరూ అభిష్టమునకు సిద్ధింపజేస్తున్న శ్రీ కాశీ విశ్వేశ్వర వేణుగోపాల స్వామి వాళ్ళ దేవాలయాలు సందర్శించి ఐహిక ఆముష్మిక సుఖాలు పొంది మానవ జన్మ సార్థకం చేసుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము అని స్వామివారికి సంబంధించిన హిస్టరీ అయితే ఇక్కడ పెట్టారు. ఒకసారి ఆలయం బయట నుంచి చూసి ఇంకా సాగర సంఘం ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. నమస్తే అండి. అంటే 1977 సంవత్సరంలో తుఫాన్ టైంలో చాలా మంది గుడి దగ్గర ఉండి ప్రాణాలు కాపాడుకున్నారంట కదా. గుడిలో ఉన్నాము. మీరు ఉన్నారు అప్పుడు? నేను ఉన్నప్పుడు గుడిలో. అప్పుడు నాకు 18 సంవత్సరాలు. నాకు 18 సంవత్సరాలు పిల్లవాళ్ళ పై నుంచి వెళ్ళిపోయింది బాగా. అబ్బాబ్బా. పై నుంచి వెళ్ళిపోతే తలుపులో ఉన్న కారు నీళ్ళు సాగు పాత్ర అంటుకుని అప్పుడు వెనక్కి తిరిగింది. అబ్బా. ఊళ్ళో ఉన్న అందరూ వెళ్ళిపోయారు పైకి వెళ్ళిపోయారు. ఈ గుడి దగ్గర ఉన్న వాళ్ళే బతికారు. మొత్తం హంసల దీవులో గుడిలో ఉన్న వాళ్ళే బతికారు. అందరూ వెళ్ళిపోయారు. పై మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. ఎంతమంది ఉంటారు గుడిలో అప్పుడు? ఉంటారు, 1000 మంది ఉంటారు. 1000 మంది దాకా ఈ గుడిలో ఉండి ప్రాణాలు కాపాడుకున్నారు. అసలు మడిచి కాలేదు. చిన్న పిల్లగాడు పోలా. బాబా, మీకు ఎలా తెలిసింది ముందు వస్తుందని తెలిసే సముద్రం? మనకు తెలియదు కదా. మరి ఎలా వచ్చారు ఈ గుడి దగ్గరికి అప్పుడు? అయ్యి బాబా, వచ్చే అందరూ పొలం అంటే ఊరంతా కాయలు అయితే వెళ్ళారు. వెళ్ళిపోయారు. ఇంకా గుడి మీద ఉన్న వాళ్ళు బతికారు. ఇంక ఇల్లు వాకళ్ళన్నీ కొట్టుకున్నాయి. ఇంతే నేల ఉంది. అబ్బా. మరి గీదులు అన్ని నూనె మానేసి వెళ్ళిపోయింది బాగంతే. మాట్లాడిన లోపల వెళ్ళిపోయింది. తాడొచ్చు వెళ్ళిపోయింది. అసలు గుడికి మట్టుకు చెక్కి చెదరలేదు. ఇంకా కదలే. ఆయన మహాంబాడు ఆయన. మీ ఇంట్లో వాళ్ళు కూడా అప్పుడు మీతో ఇదే మా ఇల్లు మీరు గుడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏముందిలే పెద్ద రాదు అనుకున్న వాళ్ళు ఎవరు లేరు. వెళ్ళిపోయారు. సరేనండి. అవును, తెలియదండి. అవును, చాలా విశిష్టత గల దేవుడు మాట. భూమి నుంచి వచ్చాడు ఆయన కృష్ణ పరమాత్ముడు. ఈయన అదే దేవతలు ప్రతిష్ఠించిన గుడి అంటారు కదా. దేవత ప్రతిష్ఠారండి. ఎవరు బొమ్మ కాదు, ఇది బొమ్మ కాదు, ఏం కాదు. ఓకే. భూమి నుంచి వచ్చాడు మహాబావుడు కృష్ణుడు. ఆవు పాలెత్తుంది ఆయనకి. అప్పుడు రాక పూర్వ రోజుల్లో అప్పుడు ఊరు రాలా, వస్తే ఆయనే. తర్వాత ఊరు వచ్చింది. ఆవు పాలెత్తుంది ఆయనకి. తర్వాత ఈ ఆడవాళ్ళు వచ్చిన తర్వాత పూజ చేస్తున్నారు. దేవతలు వచ్చి పూజ చేస్తుంటే అప్పుడు ఆ కాలంలో దేవతలు పూజ చేస్తున్నారు. తర్వాత మన ఊరెత్తుంది కదా, ఈ ఆడపిల్ల మగపిల్లలు పూజ చేస్తుంటే దేవత అయితే పర్వాలేదు నరులు వచ్చారు కానీ ఇక వాళ్ళు వెళ్ళిపోయారు వెనక్కి. అది జరిగింది. నరులు వచ్చే వరకు దేవతలు పూజలు చేశారు. మీ తాతలు అది చెప్తా ఉంటారు. అంతే అంతే. మా తాతలు కానీ చాలా వస్తుంది మాట అండి.
ఆయన మహాంబోడు కృష్ణ పరమాత్ముడు, సంతానం వేణుగోపాల స్వామి, సంతానం ఎత్తాడి. ఏదో ఉండా మీ ఇంట్లో సమస్యలు ఉండ, ఏదో ఉండా అన్ని శుభ్రం చూస్తాడు ఆయన. సంవత్సరం లోపల భార్యపతి ఇడిపోయినా, ఏది చేసినా, పిల్లలు లేకపోయినా, ఇంట్లో ఏ సమస్యలు ఉండా అన్నీ వచ్చి అది చెప్పుకోవాలని మనకి సంవత్సరం లోపలగా ఇద్దరు కలుపుతాడు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఇక 1977వ సంవత్సరంలో వచ్చిన ఈ తుఫాన్కి ఏంటి అంటే మొత్తం అవనగడ్డ అంటే ఇక్కడి నుంచి 40 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అక్కడ వరకు ఎఫెక్ట్ ఉంది. అంటే చాలా ఇళ్ళు కూలిపోవడం కానీ, చాలా మంది చనిపోవడం కానీ జరిగింది. ఇక్కడ సముద్రానికి చేర్చి ఉంటుంది ఈ ఆలయం మాత్రం. ఇక్కడికి వచ్చి ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కరికి కూడా ఏం కాలేదంట. అలాగే ఈ సముద్రానికి ఎప్పుడైతే స్వామివారి కాళ్ళకి నీళ్లు తాకినాయో తర్వాత వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోయిందంట. అంటే చాలా ప్రసిద్ధి గల క్షేత్రం అన్నమాట ఇది. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఈ క్షేత్రాన్ని దర్శించుకుని వెళ్తే చాలా పుణ్యం అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. మనం వేణుగోపాల స్వామి ఆలయం చూసాం కదా. 1977కి ఆలయం ఏ విధంగా ఉందో పక్కనే ఒక అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి అండి. అన్నపూర్ణ బాలా త్రిపుర సుందరి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి. ఈ ఆలయం కూడా 1977లో అలానే ఉంది. అలాగే అంటే ఈ ఆలయం చరిత్ర ఏంటంటారు అసలు? అంటే వేణుగోపాల స్వామి ఉన్న చోట అంటే విష్ణాలయం కాబట్టి శివాలయం ఉండాలని కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారనమాట కాశీ విశ్వేశ్వర స్వామి. ఈ స్వామివారు అభిషేకం టైంలో 2 రంగులుగా కనబడతారనమాట. ఒక పక్క ఆకుపచ్చ రంగు, ఒక పక్క ఎరుపు రంగు. ఎరుపు రంగు అనేది అమ్మవారి స్వరూపం, ఆకుపచ్చ రంగు శివ స్వరూపం అనమాట. అర్ధనారీశ్వర స్వరూపం అనమాట. ఓకే. ఇప్పుడు వేణుగోపాల స్వామి అన్నారు కదండి, అంటే దేవతలు కట్టిన గుడిగా చెప్తారు కదా. దేవతలు కట్టారని ప్రసిద్ధి అండి. అంటే పెద్దల వాళ్ళు చెప్పింది మనం పెద్దల నుంచి అలా వస్తా ఉంది. స్టార్టింగ్ విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు మేము ఒక ఆయన అడిగాము, ఆయన ఏం చెప్పారంటే అప్పటి వరకు దేవతలు ఈయన పూజిస్తూ ఉండేవారు, ఎప్పుడైతే నరులు వచ్చారో ఈ దేవతలందరూ అప్పుడు వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. అంటే సొరంగ మార్గం ఉండిందండి. ఇప్పుడు రాజలక్ష్మి వారి గుడి ఉంది కదా, ఆ గుడిలో ఈశాన్యంలో సొరంగ మార్గం ఉంది. ఆ మార్గం గుండా వచ్చి స్వామివారికి పూజలు చేస్తూ వెళ్తూ ఉండేవాళ్ళని పూర్వీకులు చెప్తే మనం అంటే ఎక్కడంటే రాజ్యలక్ష్మి అమ్మవారు ఇటు ఉంటుందండి. వేణుగోపాల స్వామి గుడికి ఎట్లా ఉంటుంది అంటే లోపలే ఈ పక్కగా ఉంటుంది. కటకటాలు వేసి ఉంటాయి. అది ఆలయం వచ్చిన తర్వాత ఊరు వచ్చింది. ఊరే లేదు. ఊరే లేని సమయంలో ఆ గుడి ఉంది. ఆ గుడి ఉన్న తర్వాత ఎప్పుడైతే జనం అందరూ వచ్చారో ఇంకా అప్పుడు పూజలు మొదలెట్టారు. అయితే అది వేణుగోపాల పూర్వం పెద్ద గాలిగోపురం ఉండేది. అది శిథిలం అయిపోయి పడిపోతుంటే పడగొట్టి కట్టారనమాట. లోపల 2 విగ్రహాలు ఉంటాయి. ఒకళ్ళు గొల్లలో ఒకళ్ళు పల్లికారులని. వాళ్ళు గొల్లలో ఏమో మేకల దగ్గరికి పల్లికారులు ఏటకి వెళ్తుంటే వాళ్ళు దేవతలు కట్టడం చూసి వాళ్ళిద్దరిని శిలలు చేసి పెట్టారని ప్రసిద్ధి అనమాట. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అవనగడ్డ దాకా ఈ ఉప్పును ముంచుకుంటూ వెళ్ళింది. ఈ పక్కనే ఉన్న ఈ ఆలయం దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికేం కాదు. మొత్తం 350 మంది ఉన్నారండి ఆలయంలో. అయితే మా శివాలయంలో పైన విమానం లేదండి, అంటే గోపురం లేదు. అప్పుడు మిద్దిలాగా ఉండేది. దాని మీద 3 కుటుంబాల వాళ్ళని ఉన్నాం అనమాట. మేము మీరు కూడా ఉన్నారు అప్పుడు టైంలో? అప్పుడు 8, 9 మరి భయమే లేదు అసలు? ఇలా
భయం అంటే తప్పదు కదా, ప్రాణ రక్షణ. అంటే ఈ 2 గుళ్ళు ఆలయాల దగ్గర ఉన్న వాళ్ళే ఉన్నారండి. అయితే ఈ ఊళ్ళో జన్మష్టం తక్కువ అండి. పాలకతిప్ప అని ఉంది, అందులో బాగా ఇదైపోయింది. వాళ్ళకి అక్కడ ఏమీ లేదండి సౌకర్యం. మరి ఈ 2 దేవస్థానాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది వేణుగోపాల స్వామి దీని మీద మటుకు 3 కుటుంబ వాళ్ళమే బతికారన్నమాట. ఇంకా ఊర్లో ఆలయాలు కానీ పాలకతిప్పలేదు, ఇప్పుడు కడుతున్నారండి. ఓకే, పాలకతిప్ప అంటే దగ్గరలో ఉంటుంది. ఇక్కడ 2 కిలోమీటర్లు, దాని తర్వాత సముద్రం అన్నమాట. ఇప్పుడు మేము పాలకతిప్ప నుంచి వెళ్తాం మటండి. అంటే మీరు సముద్రానికి వెళ్ళండి, పాలకతిప్ప దగ్గర నుంచి అదే ఊరండి. ఆ ఊరు మొత్తం మత్స్యకారులు అండి. ఇక్కడ నుంచి కోడూరు దాకా కూడా చాలా ప్రాణ నష్టం. కోడూరు అండి నవనిగడ దాకా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మీరు పక్కనే ఉన్నారు సముద్రానికి, అంటే మీ మీద నుంచి దాటి వెళ్ళింది అంటారా? అంటే పెద్ద వల వచ్చిందని అంటారు. మనం అంత అంటే నాన్నగారు చెప్పేవాళ్ళు. మీరు చిన్న ఒక వల వచ్చేసి ఇది అయింది. తర్వాత మామూలుగా నీరు మట్టుకు ఇంతవరకు వచ్చినాయి అనమాట, సగం వరకు గుడికి వచ్చింది మట్టు. ఓకేనండి, సరే, ఓకేనండి, థ్యాంక్స్ అండి. నమస్కారం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే 1977వ సంవత్సరంలో ఎక్కువ పాలకతిప్ప బాగా ఎఫెక్ట్ అయిందంట కదండి? అవునండి. అంటే 460 మంది చనిపోయారు ఒక్క ఊరు నుంచి అండి. ఊరు నుంచి. మీరందరూ కూడా అప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళేనండి? ప్రస్తుతానికి అయితే అప్పుడు నేను లేనండి. ఇక్కడ ఉన్న జనం అందరూ ఏం చేశారంటే మా బామ్మర్దులు, మా మామలు, మా అత్తగారు వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉప్పుని వచ్చినప్పుడు ఏం చేశారంటే కొంతమంది ఇళ్ళు పూరిళ్ళు కదండి, ఇళ్ల మీద ఎక్కేసేసారు. ఆ టైంలో నీళ్ళు వచ్చాడు గబగబా ఎక్కేసారు. అక్కడికి వెళ్ళలేకపోయారు. వెళ్ళేటప్పుడు కొంతమంది కొట్టుకుపోవడం కూడా జరిగింది, కొందరు వెళ్ళినోళ్ళు. ఆ తర్వాత తేలిపోయారు వాళ్ళు. తేలిపోయి చెట్టు పట్టుకుని, తుమ్మ చెట్లు పట్టుకుని అట్ట కొంతమంది బతికారు. కొంతమంది రేవులోకి లాగేసింది, రేవులో పడిపోయింది, అదనంగా కొట్టుకుపోయారు. ఇంకా వాళ్ళు రేవులో పడిన వాళ్ళు ఇవులు చేరలేక ఈ చెట్లు పట్లు పట్టుకున్న వాళ్ళు తెల్లారిన తర్వాత నీళ్ళు తగ్గేటప్పటికి ఇక ఒకరికొకరు కేకేసుకుంటా
ఆకలి వేసి తాగుదానికి నీళ్ళు లేక నోరెండిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఉల్లిపాయల ఏరియాలో, ఈ కొట్టుకుపోయిన వాళ్ళు. ఆ తర్వాత కొంతమంది ఆ ఉల్లిపాయలు చేరుకుంటే వాళ్ళు ఏదో కొంచెం కొబ్బరి బళ్ళాలు నీళ్ళు అవి కొట్టి ఇచ్చారు. నీళ్ళే వాళ్ళకి మునిగిపోయింది ఉప్పున, పంపులు బావులన్నీ మునిగిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి నిదానంగా వాళ్ళే తలకొ ముద్ద దండం తిని అట్ట అవనగడ్డ అప్పుడు మండల వెంకటకృష్ణారావు గారు అప్పుడు మంత్రి గారు అనుకుంటా, ఆయన అక్కడికి చేరితే అక్కడి నుంచి ఇక ఒకళ్ళు ఇంకా నిదానంగా చేరిన వాళ్ళు అందరిని అక్కడ చేర్చారండి. అక్కడే పెట్టుకుని ఆయన కొన్ని నెలలు అక్కడే పెట్టుకుని అప్పుడు ఒక సంస్థ వస్తే ఆ సంస్థ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ షెడ్లు వేయించి చిన్న చిన్న షెడ్లు ఇక్కడ పెట్టి తర్వాత గ్రామాన్ని కడతం పునర్నిర్మాణం చేశారండి. మళ్ళీ వచ్చింది 90లో వచ్చింది, మళ్ళీ 90లో వచ్చినా కూడా వెళ్ళిపోతున్నాం మేము అక్కడికి. అక్కడ ఏదో ఇల్లు కడదామని ఆ సంస్థ వాళ్ళు ఉన్నారు, తేరేసి మోరేసి సంస్థ అని, వాళ్ళు ప్రజాశక్తి నగర్ మోబిదేవి కాడ స్థలాలు ఇస్తామన్నారు. వద్దన్నారు మా వాళ్ళు. సొంత ఊరు, సముద్రం వేటకి వెళ్ళాలి, తెల్లారులు ఎగితే అక్కడి నుంచి వెళ్ళలేము అనేది మా వాళ్ళకి ఇది ఒకటి భయం ఉంది. కానీ బతకడానికి ఇంకా భయం ఎక్కువైంది అక్కడ ఉంటే. మళ్ళీ పాత వాళ్ళకి కూడా సొంత ఊర్లోనే సచిన బతికిన అనేది ఒకటి ఉంటుంది అనేది ఇట్లా వచ్చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు చాలా పల్లెటూరులోనే చాలా మంది ఉండట్లేదు, సిటీలు వెళ్ళిపోతున్నారు. అలాంటిది 1977 తుఫాన్ వచ్చినా గానీ ఈ ఊరిని వదిలిపెడతలా. 90లోనూ వదిలిపెట్టమన్నారు వదల్లా. కొంతమంది అక్కడ 50 మంది ఉంటే ఇక్కడికి 20-30 మంది వచ్చేసారు మేము ఉన్నామని. అక్కడ అది హై స్కూల్ కాడ కడతామన్నారు, అది కూడా వద్దన్నారు. ఇక్కడ మేము సముద్రానికి చేర్చే ఉంటాం అన్నారు. 10 మంది ఉన్నారు అక్కడ, వాళ్ళకి ఇళ్ల స్థలాలు వచ్చినాయి అక్కడ. ఇక మాకైతే ఇక్కడే ఎప్పుడు ఏటేనండి. ఏట లేకుండా వ్యవసాయం పనికి వెళ్ళరు, కనీసం పొరుగురులు వెళ్ళి బోల్ డబ్బులు తీసుకొస్తారు, ఫ్యామిలీలు వెళ్ళిపోయి ఇక్కడ వెళ్ళరండి అసలు. ఈ ఊర్లో ఉండి ఏటా చేసుకుంటారు, ఏటే తినపోయినా సరే ఇక్కడ ఏదో సంపాదించలేదు లేదు, సంపాదించి ఆదాయం చేసుకుందాం అని లేదు, ఇక్కడే ఉండి. తుఫాన్ బిల్డింగ్ అంటారండి అది 77కి కట్టారండి. 77 అంటే ఉప్పిన తర్వాత కట్టింది అది. ఆ తర్వాత ఇది 90 వెళ్ళిన తర్వాత కట్టారు. ఇది కూడా తుఫాన్ భవనం, ఇది తుఫాన్. ఇది ఆలయం ఏమో ఇప్పుడు ఇప్పుడు ఎవరంటారండి దేవుడు? రాములు. మీ పేరండి? నా పేరు చంద్రయ్య. చంద్రయ్య గారు. సరే, సముద్రంలో వెళ్ళిపోవాలండి. అవును. సరే. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు కృష్ణానది అభయారణ్యం అని ఉంది. ఇక్కడ పాలకాయ తిప్ప అనే గ్రామం నుంచి సముద్రం వరకు వెళ్ళే వరకు కూడా ఈ మడ ఫారెస్ట్ మనకు కనిపిస్తుంది. చూడడానికే కాదు, ఇక్కడ ఉన్న వారికి ఎంతో రక్షణగా అయితే ఈ మడ ఫారెస్ట్ ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ నుంచి మనం చూడొచ్చు, ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. రోడ్డు కట్టి ఇటు ఎక్కువ తుమ్మ చెట్లు కనిపిస్తాయి. కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి మడ ఫారెస్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది.
మనం చివరిగా ఏంటి అంటే కృష్ణానది సముద్రంలో కలిసి ప్లేస్కి అయితే వచ్చాం. ఇదే అంశల దీవి కృష్ణానది కలిసి ప్రదేశం అయితేనే ఎక్కువ. ఈ బీచ్కి వచ్చేసరికి ఇటు కృష్ణా జిల్లా నుంచి అలాగే మచిలీపట్నం ఇటు విజయవాడ 100 కిలోమీటర్లు వస్తుంది. అయినా సరే చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం అంటే బస్సు కన్నా ఎక్కువ వెహికల్స్ ఉంటే రావడం ఈజీగా అయితే ఉంటుంది ఇక్కడికి. ప్రస్తుతం కార్తీక మాసం కాబట్టి చాలామంది అయితే ఉన్నారు. మనం ఒకసారి చూడవచ్చు బీచ్లో అయితే సముద్రం కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ బోటు కూడా పెట్టారు, చాలా ప్రమాదం అని. 1977లో తుఫాన్ కూడా మనకి చాలా దగ్గరగా ఉన్న ఈ ప్రాంతాలన్నీ ఇక్కడి నుంచే సముద్ర వాటర్ అంత ముంచెత్తడం అయితే జరిగింది కూడా అప్పట్లో ఇక్కడి నుంచే. నమస్తే స్వామి. ఇక్కడికి బీచ్కి ఎక్కడి నుంచి వస్తారంటారండి? మేము విజయవాడ నుంచి వచ్చాం స్వామి. మీరు విజయవాడ నుంచి వచ్చారు? ఓకే. అన్ని 40 వైపుల నుంచి వస్తారు స్వామి. అన్ని రకాల అంశాలు ఫేమస్ కదా. మోపిదేవి వెళ్ళి మోపిదేవి నుంచి డైరెక్ట్ గా చూసుకోవడానికి అంతా వస్తారు భక్తులు. మనకి ఇక్కడ బస్సు ఉంటుంది అంటారు ఇక్కడ వరకు? దేనికి బస్సు అయ్యగా లేదు స్వామి. ఆటో కానీ లేకపోతే ఎవరికైనా మన టాటా ఏసీలు ఎవరికైనా కార్ వాళ్ళ స్థామత బట్టి అంతే. ఇక్కడ వచ్చే వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకుంటారు? దర్శనం చేసుకుంటాం స్వామి. మీరైతే విజయవాడ నుంచి వచ్చారు స్వామి. ఎప్పుడు ఈ వస్తూ ఉంటారు? ఫస్ట్ టైం స్వామి అయితే రావడం. మీరు కూడా ఫస్ట్ టైం? మా వాళ్ళంతా వచ్చారు ఫస్ట్ టైం. రావడం ఫస్ట్ టైం. చాలా మంది ఉన్నారు. మేము అదే అనుకున్నాం, ఇంత లోన్ ఉన్నా సరే బీచ్కి మట్టి చాలా బాగా వచ్చారు. ఇది చాలా ఫేమస్ కదా స్వామి. అంశల దీవి చాలా ఫేమస్. ఈ టైంలో కార్తీక మాసంలో కంపల్సరీగా స్వాములు కానీ ఇంకా మిగతా అంతా చాలా మంది వస్తూ ఉంటారు. కార్తీక మాసం ఫేమస్. ఓకే స్వామి. మీరేం చేస్తారు స్వామి? నేను ఫోటోగ్రాఫర్ స్వామి. సూర్య పేపర్. ఓకే విజయవాడ. థ్యాంక్ యూ స్వామి. ఓకే, వెల్కమ్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎంత దూరం? దేవుడి దర్శనం చేసుకున్నావు. మరి ఏం దండం పెట్టుకున్నావు? దేవుడికి ఏం కోరుకున్నావు? ఇదండి హంసల దీవి గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.